మెయిన్ రోడ్డుకు దగ్గరలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే మీకు ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 121.3 స్క్వేర్ యార్డ్స్లో G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుంది. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అంటే వరంగల్ హైవేకి జస్ట్ 500 meters డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. అవుటర్ రింగ్ రోడ్కు జస్ట్ 5 minutes డ్రైవ్లో కూడా ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి. చాలా మంచిగా ఉందండి. అన్నోజు కూడా గట్కేశ్వర్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఫస్ట్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ప్రాపర్టీకి ఎంటర్ కావడానికి మంచిగా గేట్ వచ్చేసి 10 feet గేట్ తీసుకున్నారు, ర్యాంప్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు, ఇంకోటి 3 feet గేట్ కూడా తీసుకున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా ప్రాపర్టీ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ అండి. పార్కింగ్లో కింద కంప్లీట్ తాండూరు తీసుకున్నారు, పైన వచ్చి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా కింద రెంటర్ పర్పస్ 2 BHK కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్. లోపలికి ఎంటర్ కావడానికి మంచిగా ఈ విధంగా డోర్స్ వచ్చి ఇండియన్ టేక్తో తీసుకున్నారు. ఎంటర్గానే హాల్ అన్నమాట. పక్కకే మనకు ఒక కిచెన్ కూడా తీసుకున్నారు, పూజా గది కూడా తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు, అది కూడా మీకు చూపిస్తారన్నమాట. చాలా మంచి బడ్జెట్లో అయితే ప్రాపర్టీ ఉందండి. నచ్చితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అవుతే మీకు మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. నియర్ బై మనకు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే మనకు అవుటర్ రింగ్ రోడ్కు నియర్ బై ఉంది కాబట్టి మనకు సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ చాలా బెనిఫిట్ అన్నమాట. మనకు పైకి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. పైన అయితే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ప్రాపర్టీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ. ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి అయితే రావడం జరిగిందండి. బాల్కనీలో మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, కింద కూడా మంచి స్పేస్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారు. ఇది కంప్లీట్ ఇండియన్ టేక్తోనే ఈ డోర్స్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే హాల్ కనిపిస్తుందండి. హాల్లో మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్. ఇటు మనకు ఈస్ట్ సైడ్ మనకు డోర్ కూడా ఇచ్చినారు వాస్తు ప్రకారం. ఇట్లా 4x4 విండోస్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. పక్కకే మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. కిచెన్ పక్కకే మనకు పూజ గది కూడా తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ కూడా వాష్ ఏరియా కూడా ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకున్న ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ ప్రాపర్టీ మొత్తం చూస్తారు కదా. ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,10,00,000 అయితే చెప్తున్నారు, నెగోషియబుల్ అన్నమాట. దీని ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ వీడియో చూడొచ్చు అన్నమాట.